1,00,000 కోట్లు దోచుకుంటున్నారు. ప్రతి సీఎం అయ్యే వ్యక్తి, అయిన వ్యక్తి చేసే పని ఏంటంటే వాళ్ళు వాళ్ళ వర్గం మన దగ్గర నుంచి 1,00,000 కోట్లు కొట్టేస్తున్నారు. మనకిచ్చేది ఎంత? మన బడ్జెట్, ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2,00,000 కోట్లు ప్రతి సంవత్సరం. అంటే 5 సంవత్సరాల్లో 10,00,000 కోట్లు. అప్పులు తెచ్చేది ఇంకో 6,00,000 కోట్లు. 16,00,000 కోట్లు తెచ్చి 2.5 కోట్లు ఎంతమంది పంపిస్తున్నారు? ఎంతమందికి చేస్తున్నారు? దాదాపుగా 3 కోట్ల మందికి ఇస్తున్నారు. అంటే 1,50,000 కుటుంబాలకి, 1,50,000 కోట్ల కుటుంబాలకి, 1.5 కోట్ల కుటుంబాలకి ఇస్తున్నారు. ఈ ఇచ్చే నేపథ్యంలో వాళ్ళు చేసేది ఏంటంటే వాళ్ళు దోచేదంతా ఇసుక కుంభకోణాల్లో 20,000 కోట్లు దోస్తున్నారు. తర్వాత లిక్కర్లో 20,000 కోట్లు దోస్తున్నారు. గ్రానైట్ క్వారీలన్నీ వాళ్ళే, భూములన్నీ వాళ్ళవే, చెరువులన్నీ వాళ్ళే, ఏది చూసినా వాళ్ళదే. అవి దాదాపుగా వాళ్ళు 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్లు వాళ్ళు, వాళ్ళ సామాజిక వర్గంలోని ఎమ్మెల్యేలు, అలానే ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యాపారవేత్తలు వీళ్ళు మనల్ని దోచుకుంటున్నారు. ఇది ప్రజలకు అర్థం కావాలా. ఇది మనం కార్యకర్తలారా మీరు ఖచ్చితంగా ఇదే విషయం చెప్పాలా. మనకిచ్చేది 1,000, వాళ్ళు కొట్టేది 1 కోటి రూపాయలు. 1,000 రూపాయలకి మనం అమ్ముడు పోతే వాళ్ళు 1 కోటి రూపాయలకి వాళ్ళు సంపాదించుకుంటున్నారు. తరతరాలకు సరిపడా సంపాదన చేస్తున్నారు. లేకపోతే 40 కోట్లు ఇచ్చి ఒక అసెంబ్లీ స్థానంలో కంటెస్ట్ చేస్తారా? మనం మొత్తం బహుజన్ సమాజ్ పార్టీ 4 కోట్లు కూడా ఖర్చు పెట్టే స్థితిలో లేం, పెట్టే ఉద్దేశం లేం. మన ఫిలాసఫీ నోటుకి ఓటుకి నోటు కాదు. కాంశీరామ్ గారు ఏం చెప్పారు మనకి? నోట్ దో ఓట్ దో. ఎమ్ ఐ రైట్? కరెక్టేనా? ఓటేయండి, నోట్ ఇవ్వండి. ఓటేయండి, నోట్ ఇవ్వండి. నోట్ ఇచ్చిన వాడే ఓటేస్తాడు. అదే నమ్మకం మీద మనం పనిచేస్తున్నాం. మనకేం పర్వాలేదు, మనం ఇదే సిద్ధాంతాన్ని ఫాలో అవుదాం, ప్రజలందరినీ కలుద్దాం, వీళ్ళని ఎక్స్పోజ్ చేద్దాం. మరొక్క మాట మిత్రులారా, మీకు ఒక విషయం చెప్పాలి. మనల్ని ఓట్ బ్యాంకుల కింద క్రియేట్ చేశారు ఈ పాలక వర్గాలు. ఓట్ బ్యాంకులు ఏమున్నాయి మనకి? బీసీ ఓట్ బ్యాంకు ఒకటి, ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ ఓట్ బ్యాంక్ ఇంకొకటి. ఒక పార్టీ బీసీ ఓట్ బ్యాంక్ మీద ఆధారపడుతుంది. ఆ పార్టీ పేరు ఎవరైనా నాయకుడు ఎవరు చెప్పండి? చంద్రబాబుకి బీసీ ఓట్ బ్యాంక్. మరి ఎస్సీ ఓట్ బ్యాంక్ ఎవరి దగ్గర ఉందో మీరే చెప్పండి. జగన్మోహన్ రెడ్డి. ఎస్టీది, మైనారిటీది. కానీ బ్యాంకు అకౌంట్లు మనవి, ఓటీపీ వాళ్ళది. గుర్తుపెట్టుకోండి, బ్యాంక్ ఓట్ బ్యాంక్ అకౌంట్లు మనై, దాని పాస్వర్డ్ కానీ ఓటీపీ కానీ పిన్ నంబర్ కానీ వాళ్ళై. నేను ఏసీబీలో డైరెక్టర్ జనరల్గా పనిచేశా. మేము ఒక అవినీతి అధికారిని పట్టుకున్నాం. బంగారం దొరికినాయి, ఆస్తులు దొరికినాయి, చాలా క్యాష్ ఉంది, కానీ ఎక్కడుందో దొరకట్లే మాకు. మేము ఆలోచిస్తా పోయాం, ఎట్లా ఇన్ఫర్మేషన్ తీయాలన్నా కానీ లక్షల కొలది క్యాష్ ఉంది. తీరా చూస్తే మాకు బ్యాంక్ అకౌంట్ దొరికింది. ఆ అధికారి డ్రైవర్ పేరునుంది ఆ బ్యాంక్ అకౌంట్. డ్రైవర్ ఫోటో పెట్టారు, డ్రైవర్ పేరున ఒక ఫోన్ నంబర్ ఉంది, కానీ ఆ డ్రైవర్ సంతకం చేసింది ఈ అధికారే. డ్రైవర్కి ఆ అకౌంట్ ఉందని కూడా అతనికి తెలియదు. సో ఈయన ఏం చేస్తాడంటే, ఎప్పుడు డబ్బులు కావాలన్నా తను సంతకం పెట్టి చెక్ ఇస్తే బ్యాంకు నుంచి డబ్బులు వస్తాయి. ఆ డ్రైవర్ సంతకం ఇతనే పెడతాడు, వెంకయ్య అని సంతకం పెట్టేస్తాడు. ఫోన్ నంబరు ఈయన దగ్గరే ఉంది కాబట్టి, ఒక ఫోన్ దానికి లింక్ ఇచ్చాడు కాబట్టి ఓటీపీలు కానీ ఏమైనా కానీ ఈయన ఫోన్కే వస్తాయి. డ్రైవర్కి ఏం తెలియదు. డ్రైవర్ తీరా చూస్తే అందులో మాకు లక్షల కొలది డబ్బు దొరికింది. అంటే ఏమవుతున్నట్టు, డ్రైవర్ పేరునున్న అకౌంట్ని ఆపరేట్ చేస్తుంది ఎవరు చెప్పండి? ఆ అవినీతి అధికారి. డ్రైవర్కి అకౌంట్ కూడా తెలియదు. అందువలన ఈ బీసీ ఓట్ బ్యాంక్, ఎస్సీ ఓట్ బ్యాంక్, ఎస్టీ ఓట్ బ్యాంక్, మైనారిటీస్ ఓట్ బ్యాంక్ అకౌంట్ల ఎవరి పేరున ఉన్న, ఎవరు సంతకాలు చేస్తున్నారు, ఎవరు తీసుకుంటున్నారు? మనకు తెలియకుండా మన కిడ్నీలు వాళ్లే తీసుకుంటున్నారు. మనకి పడేసేది 10 రూపాయలు,
వాళ్ళు సంపాదించేది కోట్ల రూపాయలు. ఇది మనం కార్యకర్తలకి మన ప్రజలందరికీ చెప్పాలా, మనం చైతన్య పరచాలా. ఈ రోజున మీకు భారతదేశంలో ఇట్లాంటి పార్టీ ఎవరికి దొరకనే దొరకదు. మీరు ఏ పార్టీలో కూడా ఇమ్మడలేం. మనం ఏ పార్టీకి వెళ్ళినా కానీ మన కులం ఏదుందో, గ్రామంలో మన స్థాయి ఏదుందో ఆ పార్టీలో కూడా మనది అదే స్థాయి. నేను కుమ్మరి కులంలో పుట్టినందుకు నేను టీడీపీ పార్టీలో చేరితే నా స్థాయి ఏంటో మీరే చెప్పాలి. 3rd ప్లేస్ 4th ప్లేస్ లో ఉంటా అక్కడ నేను. అదే జగన్మోహన్ రెడ్డి పార్టీలో చేరితే నా ప్లేస్ ఏంటో మీరే చెప్పాలి. 3rd ప్లేస్ ఆర్ 4th ప్లేస్ లో ఉంటా. కానీ నేనిక్కడ మొదటి స్థానంలో 2వ స్థానంలో ఉంటా. ఇదే నన్ను నేను తెలుసుకుంది ఇదే. నేను ఎక్కడ పుట్టానో, ఎక్కడ పెరిగానో, నేను ఎవరికి చెందుతానో అనేది తెలుసుకుంటే నేను బహుజన పల్లెకి చెందుతా, మెయిన్ గ్రామానికి చెందిన వాడిని కాను. ఇది నా పల్లె, నా పార్టీ. ఈ పార్టీలో ఉంటే నేను కావాల్సింది మాట్లాడగలుగుతా. ఇది నేను ఎక్కడైనా చెప్పగలనా? ఏ బహిరంగ సభలో అయినా సరే, ఏ పార్టీలో అయినా సరే ఇది మాట్లాడగలిగే స్వేచ్ఛ ఉందా? నాకు చెప్పండి. నన్ను ఎవరన్నా పిలుస్తారా? అప్పుడు మీరు చెప్పండి. రండి రండి అని ఎవరన్నా అంటారా? అనరు. అంటే అక్కడ నేను ఇదే క్వశ్చన్ చేస్తా. అందుకనే మన బహుజన మిత్రులు ఎవరైతే వేరే పార్టీలు వాళ్ళు ఉన్నారో వాళ్ళు గుర్తు పెట్టుకోండి. మీరు గనక పార్టీని వదలలేని బానిస తత్వంతో గనక ఉండండి, కానీ క్వశ్చన్ చేయండి, చూడండి. ఇలా క్వశ్చన్ చేసి మీరు అక్కడ ఇమడగలరో ఇమడలేరో మీరు చూసుకోండి. అటువంటి పార్టీల్ని వదలండి. ఇది మన పార్టీ. ఈ పార్టీలో చేరండి, ప్రజలకు సేవ చేయండి. జీవితంలో ఇంకేం అక్కర్లా, మనకేమీ లక్షల కోట్ల అక్కర్లా. మనం పుట్టిందేమీ లక్షల కోట్లతో పుట్టలా. ఇల్లుంటే చాలు, తిండుంటే చాలు, చెప్పుకోవటానికి నేను మనిషిని అనుకుంటే చాలు. ఆ అస్తిత్వాన్ని ఇచ్చే పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. ఇటువంటి పార్టీలో చేరండి. నువ్వు ఆ పార్టీలో ఎమ్మెల్యే అయితేంది, మినిస్టర్ అయితేంది, ఏమి విలువ ఉంది నీకు అక్కడ? నీకు అక్కడ పెద్దరెడ్డి గారు కింద కూర్చోమంటే కింద కూర్చోవాలా, పెద్ద చౌదరి గారు నువ్వు అక్కడ పడుకోమంటే పడుకోవాలా, నువ్వు అక్కడ ఉండాలా? అవన్నీ పార్టీలు. ఆలోచించండి. ఎన్నాళ్ళు ఈ బానిసత్వాన్ని వదిలించడానికే అంబేద్కర్ పుట్టాడు. ఆ రోజున స్వాతంత్ర సమర ఉద్యమంలో ఏమైంది చూడండి మీరు. ప్రజలంతా కూడా తెల్లవాళ్ళని తరమాలి అని చూస్తుంటే ఉవ్వెత్తున ఎగిసిపడితే ఆ రోజున అంబేద్కర్ అనే ఆయన నా జాతులకు స్వాతంత్రం కావాలని పోరాడు. అది గొప్పతనం. ఈ రోజున మనకి స్వాతంత్రం వచ్చింది. ఈ నల్ల దొర బానిసత్వం ఎప్పుడు పోతుంది? ఈ పెద్ద కులాల దొరతనం ఎప్పుడు పోతుంది? ఇవి మనం ఆలోచించాలి. ఈ పెత్తందారి కులాల బానిసత్వం మన అణిచివేత ఎప్పుడు పోతుంది? ఇవి మనం ఆలోచించాలా. అంతేగాని వాడిచ్చే రూపాయి కాదు, వాడిచ్చే పెన్షన్ కాదు, వాడిచ్చేదేమీ కాదు. మనకు కావాల్సింది అభిమానం, మనం రక్షించుకోవటం, పోరాడటం చేయాలా. చూడండి ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయో, మనం ఎలా స్పందించామో కూడా చూడండి. కోడికత్తి సీనులో ఎన్నాళ్ళు 5 సంవత్సరాలు ఉంటాడు ఆ కేసులో. అమాయకుడైతే తప్పిస్తే 5 సంవత్సరాలు ఎవరూ జైల్లో ఉండరు. ఒక డ్రైవర్ని ఒక ఎమ్మెల్సీ చంపి ప్యాక్ చేసి ఇంటికి పంపిస్తాడు. ఇదా న్యాయం? ఇదా ధర్మం? చెప్పండి. మరి ఏ ఓట్ బ్యాంకును చూసుకుంటున్నారో మీరు? బీసీ ఓట్ బ్యాంకును చూసుకుంటే బీసీల వాళ్ళకి ఎవరికైనా ముఖ్యమంత్రి అయ్యేట్టు నువ్వేమైనా ప్రయత్నిస్తున్నావా? నీ టీడీపీ నుంచి లేదు, నువ్వే సీఎం కావాలా. 3 సార్లు అయ్యావు, మళ్ళీ 4వ అవ్వాలా, లేకపోతే నీ కొడుకు అవ్వాలా. ఏందండి ఇది? ఈ అన్యాయం ఏందండి? నీ తండ్రి అయ్యాడు 2 సార్లు సీఎం, నువ్వయ్యావు సీఎం, మళ్ళీ నువ్వు సీఎం కావాలి. ఏంటి అన్యాయం? వేరే వాళ్ళు మనుషులు కాదా? కాపులు సీఎంలు కాలేరా? బీసీలు సీఎంలు కాలేరా? లేకపోతే ఎస్సీలు కాలేరా? ఎస్టీలు కాలేరా? ఏమిటండి ఈ ప్రజాస్వామ్యం? దీన్ని మనం అందరం ప్రశ్నించాలా, ముందుకెళ్లాలా, పోరాడాలా. మనకు యుద్ధం చేయాల్సింది కత్తులు కటార్లు కాదు. మనం చేయాల్సింది ప్రచారం, ఓటుతో బుద్ధి చెప్పటం. ఓటు అనేది బ్రహ్మాండమైన ఆయుధం.
ఈ ఆయుధం చిన్నా చితక ఆయుధం కాదు. మన ఓట్లను బట్టే జనాలందరూ కూడా ఏం చేస్తున్నారంటే నాయకులందరూ వణుకుతున్నారు. ఎలక్షన్ టైంలో చాలా డ్రామాలు చేస్తున్నారు ఈ ఓట్ల కోసమే. ఓటుతోనే బుద్ధి చెప్పాలా?